ఈ మాసపు వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా నీ మీద నాకు కటాక్షము కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం మీద చేయించుకొని నా మీద నీ కటాక్షం చూపండి ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీవు జగములోని ఏలు దేవుడవు. నిమిత్త మాతృలము మేము. నిశ్చయముగా ఆకాశమందు ఉండి మాపై నాపై అయ్యాదిగో తండ్రి నీ కటాక్షం కరుణ అయ్యా మీరు చూపమని వేడుకొనుచున్నాను. ఈ వాగ్దానం అయ్యాదిగో తండ్రి నీ సంఘం ఎడల నా ఎడల నెరవేర్చి నీ గొప్ప ఉన్నతమైన కనికర కటాక్షాలతో మీరు నింపమంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనం చూస్తే నీ మీద నాకు కటాక్షము కలిగింది. మనం గతంలో చాలామంది సేవకులు చెప్తే విని ఉంటాం, లేకపోతే మనం చదువుకొని ఉంటాం. ఏంటి మనం వెంటనే అనుకోకూడదు ఏమని, ఓయ్ నేను చాలాసార్లు చదివేశాను, చాలాసార్లు వినేశాను అని మనలో నిర్లక్ష్యం అవిధేయపు ఆలోచన వచ్చిందనుకోండి, ఆ వాక్యం మనలో ఫలింపదు, ఆ వాక్యం మనలో నెరవేర్చబడదు. ఎందుకనంటే నీ హృదయానికి అడ్డుకట్టగా ఒక డోరుగా ఒక అవిధేయపు మాట వేసుకున్నావు చూసావా, దానితోటే నీలో ఆ వాక్యం ఫలభరితంగా ఉండదు. కాలాలను బట్టి, సమయాలను బట్టి ప్రవక్తలతోనూ భక్తులతోనూ తరచుగా ఆయన మాట్లాడుతూ వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. నీ మీద నాకు కటాక్షం అయింది. చెప్పండి ఏమైంది? మోషే ఇజ్రాయేలీల ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు. దేవుడు నేను మీతోనూ మీ జనులతోనూ రాను, నేను మీతోనూ మీ జనులతో విసిగిపోయాను, దయచేసి నేను రాను, మీరే వెళ్ళిపోండి అంటూ మోషే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళమంటావు? నాకు వీధులు తెలుసా, దారి తెలుసా, మార్గాలు తెలుసా? దయచేసి నువ్వు మాతో కూడా రా, మా ఎమ్మడి నాతో మాకు అంటే ముందుగా ఉండి మాకు మార్గదర్శివై మాకు ముందుండి నడిపించు అని పలుసార్లు దేవుని దగ్గర మొండిగా పెనుగులాడుతూ ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విషయాలు, ఇజ్రాయేలీల్లో అవిధేయతను బట్టి నేను వాళ్ళ యొక్క మనస్తత్వాలను బట్టి వాళ్ళ మీద నాకు మనసు ఇరిగిపోయింది. దయచేసి నువ్వు నన్ను రమ్మని చెప్పొద్దు అని చెప్తుంటే, నువ్వు తప్పనిసరిగా నాతో కూడా రావాలి, మాతో కూడా రావాలి. నీ కటాక్షము మా మీద ఉంచకపోతే మేమేమైపోతాం యేసయ్యా? ఈ అరణ్యాలలో, ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి చీకటిలో, గాఢాంధకారమైనటువంటి లోయలలో మా బ్రతుకులు ఎలాగ తెల్లారాలి అని మోషే దేవుని దగ్గర గోజాడుతూ ప్రార్థన చేస్తూ పెనుగులాడుతున్నాడు. మోషేకి దేవుడు చెప్పాడు, సరే మీరు వెళ్తూ ఉండండి, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చెప్పాడు. ఆ మాటను పట్టుకొని మోషేకి దేవుడు చెప్పిందల్లా మోషే ఆ దిశగా తీసుకుంటా నడిపించుకుంటా వెళుతూ వచ్చాడు. మరొక్కసారి ప్రత్యక్షమై దేవాతి దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలీల ప్రజల్ని నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తూ వచ్చావు, నేను చెప్పినట్లుగా నువ్వు నడిపించుకుంటూ వచ్చావు, నీ మీద నీ ప్రజల మీద నాకు కటాక్షము కలిగేను. చప్పట్లు కొడదామా గట్టిగా? నాకు నీ మీద కటాక్షం అయ్యింది.
చాలాసార్లు తెలిసి తెలియక చాలాసార్లు నోరు జారి ఉంటాం, మాట జారి ఉంటాం. చాలాసార్లు తెలిసి తెలియక నడవలసిన మార్గాల్లో నడవల, ప్రవర్తించాల్సిన రీతిలో ప్రవర్తించలేదు. దేవునికి దుఃఖకరంగా బాధకరంగా మార్చబడ్డాం. దేవుణ్ణి ఇబ్బంది పెడుతూ వచ్చాం, దైవజనులను ఇబ్బంది పెడుతూ వచ్చాం, సంఘాన్ని ఇబ్బంది పెడుతూ వచ్చాం, సర్వ సమాజానికి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా ఐగుప్తు నుంచి విడిపించిన దేవాది దేవుణ్ణి ఎంతో బాధిస్తూ వచ్చాం. ఎవరు చూడట్లేదని, ఎవరు మాకు చెప్పేదని, మేము అధికారం ఉందని, బలం ఉన్నదని అనుకుంటూ దేవుని మనస్సుని ఎంతో దుఃఖపరుస్తూ వచ్చి ఉంటాం. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, అనేకులు యుద్ధ నుంచి దేవుడు అనేకులకి దూరమైపోయాడు. వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వారి మాటలను బట్టి దేవుడు వారిని వెడబాసి దూరమైపోయాడు. అయిపోయినటువంటి ప్రజల్ని చూసి మోషేతో మాట్లాడుతున్నాడు. వారితో కూడా నేను రాను, వారి ఎమ్మడి నేను రాను, నీవే తీసుకొని వెళ్ళిపో అని కోపగించుకున్నట్లుగా అనేక సార్లు మనలను విడిచిపెట్టినటువంటి పరిస్థితులు, సందర్భాలు మనకు ఎదురవుతూ వచ్చాయి. అవేమిటి అంటారా? అనేక బలహీనతలు, అనేక శోధనలు, అనేకమైన కలవరాలు, ఆర్థిక ఇబ్బందులు, అనేకమైనటువంటి కష్టాలు. దేవుడు మనలను మన ఎమ్మడి రాకుండగా, ఆయన ప్రసన్నత ప్రభావం మన ఎమ్మడి చూపకుండగా ఉండినటువంటి క్షణాలు, ఉండినటువంటి నిమిషాలు అవి మన జీవితాలకు ఆవేదన కలగజేసాయి, బాధను కలగజేసాయి. దేవుని సన్నిధిలో ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, మనము దేవాది దేవుని సన్నిధిలో అక్టోబర్ మాసములో ఇశ్రాయేలీల మీద, మోషే మీద కటాక్షము చూపిన దేవుడు ఇదిగో మనందరిపై కూడా ఆయన కటాక్షం చూపులాగున నిశ్చయముగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుదుమగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థించుదుమగాక. దేవునికి స్తోత్రం. 119వ కీర్తనలో 119వ కీర్తన 58వ వచనంలో దావీదు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. 119వ కీర్తన 58వ వచనం చదువుతారు. కటాక్షించమని నా పూర్ణ హృదయముతో నేను నిన్ను బతిమలాడుకొనుచున్నాను. చదువు, ఇంకోసారి చదువు. కటాక్షముంచమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమలాడుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఎలా ప్రార్థన చేస్తున్నాడు దావీదు? చెప్పండి, ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నేను పూర్ణ హృదయముతో నీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను. నా మీద కటాక్షం చూపండి. కటాక్షం అంటే ఏంటి? కటాక్షం అంటే ఏమిటి? బాగానండి, అందరు చూడండి. కటాక్షం అని అంటే కరుణ. చెప్పండి, ఏంటిది? జాలి. చెప్పండి, ఇంకా దయ, ఇంకా వాత్సల్యత, ఇంకా కనికరము, కృప, ఇవన్నీ కలగలిపితే కటాక్షము. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏంటిది? ఇవన్నీ కలిపితే సౌండ్ బిట్రా, సౌండ్ బిట్, బేస్ బిట్, అవుట్లు కూడా బిట్. ఇవన్నీ కలగలిపితే కటాక్షము. చెప్పండి, ఏంటి? చూడండి ప్రియ సహోదరి సహోదరా, మనస్సులో ఒకళ్ళ మీద కరుణ కలిగిందంటే, జాలి కలిగిందంటే, దయ కలిగిందంటే, వారి విషయమై వాళ్ళ గురించి ఎంతగా ఆలోచిస్తామో, ఎంతగా వాళ్ళ గురించి మనం ఏమేమి వారికి ఇప్పుడు ఏమేమి పెడుతూ ఉంటామో, ఏమేమి ఇస్తూ ఉంటామో మనకే తెలియదు. ఒకళ్ళ మీద కానీ ద్వేషము కలిగిందనుకోండి, ఒకళ్ళ మీద కానీ
మనలో అసూయ కలిగిందనుకోండి, ఏ కోశాన కూడా ఇవ్వాల్సింది పెట్టాల్సింది ఏమీ పెట్టలేం, ఏమీ చూడలేం. అదే కరుణ జాలి కలిగినటువంటి హృదయం మన మీద కలిగిందనుకో, మనుషుల యొక్క జాలి, మనుషుల యొక్క కనికరాలు ఎంతసేపు నేను ఎప్పుడు చెబుతుంటాను, మాట కలిసినంతసేపు, మనిషి మనస్సులు కలిసినంతసేపు, ఆ తర్వాత కొంచెం తేడా పడిందనుకోండి, చూపేటువంటి కరుణ జాలి పగలగా మారిపోతాయి. పగబట్టి ఎంతగా ప్రేమించామో, ఎంతగా కరుణ చూపారో అంతగా పగబట్టి పగ తీర్చేంత వరకు మనిషి ఇలాగ పడుతూ ఉంటాడు, ఇలాగ చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు మన ఎడల, మన ద్వారా ఈ 2024 సంవత్సరంలో ప్రియ సహోదరి సోదరా, గతించినటువంటి 9 మాసాలు దేవుని కరుణకి, దేవుని జాలికి నువ్వు దూరమైపోయి, మోషే ఇశ్రాయేలీల ప్రజలకి దేవుడు నేను రాను, నేను ఉండను, నేను వారి మధ్యలో సంచరించనని దేవుడు దూరమైనట్లుగా నీ జీవితంలో ఏమైనా ఎటువంటి పరిస్థితుల్లో నీ అవిధేయపు పనులను బట్టి, నీ అవిధేయపు ప్రవర్తనను బట్టి దూరమయ్యాడా? దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేయి, అయ్యా పూర్ణ హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను ప్రభా, నీ కటాక్షము నా మీద చూపుము. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. నీ కటాక్షం నా మీద చూపు, లేకపోతే నేనేమైపోవాలి ప్రభా? నా కుటుంబం, నా జీవితం ఏమైపోద్దో? నీ కనికరం, నీ కటాక్షంగా చూపకపోతే నా జీవితం ఏమైపోద్దో తండ్రి. ప్రభువు దగ్గర ఎప్పుడు ఒక మానవుడైనటువంటి వాడు ఏ హోదాలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని దగ్గర అడిగి పొందుకొని, అడిగి గోజాడుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, నీ కటాక్షం నా మీద చూపయ్యా. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ఈ విధమైనటువంటి ఈ చక్కటి ప్రార్థన అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుని మనస్సులో మన మీద ఏమైనా కోపము, రాగ ద్వేషాలు, మన యొక్క ప్రతికూల పరిస్థితులను బట్టి ఉండినా ఆయన కోపించుచునే వాత్సల్యతో చూపే దేవుడు. చప్పలు కొడదామా గట్టిగా? కోపించుచునే వాత్సల్యతో చూపగలిగిన దేవుడైన ఆయన కోపము నిమిషం మాత్రమే. చెప్పండి ఎంతసేపు? స్వరమే చెప్పండి ఎంతసేపు? ఆయన కోపము నిమిషం మాత్రమే. ఆయన దయ చెప్పండి, ఆయన దయ, ఆయన కటాక్షము ఆయుష్కాలమంతయు మన మీద చూపునుగాక. ప్రతి ఒక్కొక్కరి మీద, ఈ వాగ్దాన సందేశ కూటానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరి మీద ఆయన దయ, ఆయన కటాక్షము, ఆయన కరుణ చూపునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈ విధమైనటువంటి చక్కటి ప్రార్థన మన జీవితాల్లో మనం ప్రార్థించుకోగలిగితే, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన పట్ల ఆయన కరుణా కటాక్షాలు చూపి మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని దీవించునుగాక. ఆమేన్. దేవుని కటాక్షం చూపబడిన వారు ఏ స్థితిలో నుంచి ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు, లేక ఏ విధమైనటువంటి అపాయకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడ్డారు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు కలిగాయో తూకీగా సమయం కొలది కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. యోనా పుస్తకంలో ఒక మాట చదువుతారు. యోనా 4వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు యోనా దేవుని యొక్క సువార్తను ప్రకటించమని దేవాది దేవుడు చెబితేనో, చదవాల మాట. యోనా 4వ అధ్యాయం 2వ వచనం. ఎక్కడుందో తెలియలేదా? 4వ అధ్యాయం 2వ వచనం బిగ్గరగా. యెహోవా, కొత్తగా ట్రై చేయొద్దు ఇప్పుడు నా కాడ. యెహోవా, నేను నా దేశమందుండగా
ఇట్లాగ జరుగుతుందని నాకు బాగా తెలుసయ్యా, అందువలననే నా కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక దేవుని యొక్క సన్నిధిలో యోనా ఇలాగ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడంట. దేవునికి స్తోత్ర చెప్పాలండి, హల్లెలూయా. యోనా దేవుడు చెప్పాడు, ఆ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు, అనేక ప్రజలు నశించిపోయేవారు రక్షించబడతారు అని చెప్పాడు. కానీ యోనా దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటను త్రోసిపుచ్చి వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి వెళ్ళకుండగా ఆయన ఓడ ఎక్కి తిన్నగా బంగారు వజ్రాలు వైఢూర్యాలు ఆశించిన వాడై వేరొక పట్టణానికి వేరొక సిటీకి వెళ్ళటానికి ప్రారంభించాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో కూడా యోనాకు తెలుసు. అందుకే అంటున్నాడు ఆ మాట, నాకు నా దేశమందు ఉండగా నాకు ఇలాగ జరుగుతుందని నాకు ముందుగానే తెలుసు, తెలిసి కూడా నేను ఇలాగ ప్రవర్తించానయ్యా. చూడండి, మనిషిలో ఉన్నటువంటి మూర్ఖత్వనాలో భక్తిహీనతనాలో, లేకపోతే మూఢత్వనాలో, లేకపోతే భక్తిలో భయం లేని స్థితి అని చెప్పాలో అర్థం కాదు. నాకు తెలుసు ఇలాగ జరుగుతుందని. ఎలా జరుగుతుందని? షిప్లో వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను వస్తుంది. ఆ తుఫాన్లో ఆ దోషి ఎవరని ఎంచబడినప్పుడు నేనే నన్ను ఎంచబడతాను, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడివేస్తారు. ఈ యోనా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ఓడలో వెళుతున్నప్పుడు సీట్లు వేసి ఓడ అధికారి చూస్తే ఇతడే దోషిగా మార్చబడ్డాడు. సముద్రంలో పడవేశారు. అతన్ని చేప మింగివేసింది. చేపకు ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు అతన్ని ఏ కోశాన్ని అరిగించుకోవద్దు. నాచులో ఉండి సముద్రపు అగాధాలలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నేను చెప్పొస్తున్న మాట శ్రద్ధగా ఆలకించండి సహోదరి సహోదరులారా. ఈ రోజున దేవుని చేత దేవుని వలన ఆశీర్వదించబడాల్సినటువంటి మనిషి, దీవించబడాల్సినటువంటి మనిషి, దేవుని బిడలైనటువంటి వారు ఆయన ఆజ్ఞలలోను ఆయన కట్టడలోను ఆయన నియమ నిబంధనలో నడిపించబడాల్సినటువంటి వారు ఏమైద్దిలే, ఏం జరుగుతుందిలే, ఏమవుతుందిలే, అన్నీ మాకు దేవుడు తెలియదా, మేము ఇలా చేయకపోతే ఎలాగా కుదిరేది అని చాలామంది నిర్లక్ష్యము, చాలామంది అవిధేయత, చాలా మందిలో ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు. దేవుడు చేయవలసినటువంటి కీడు చేయక మానునట్లుగా నువ్వు ఈ రోజున పశ్చాత్తాపడినట్లయితే దేవుని కరుణా కటాక్షాలు నీ మీద చూపునుగాక. ఆమేన్. నీ ఇంటికి శోధనలు సముద్రంలో అలజడులు రేగినట్లుగా నీ ఇంట్లోను నీ సంఘములోను నీ వ్యక్తిగత జీవితంలో సమాధానము లేనటువంటి పరిస్థితులు, సఖ్యత లేనటువంటి పరిస్థితులు, అలజడలతో అనేకమైనటువంటి కలవరాలతో వేధించబడుతున్న అనుభవాలు నీ జీవితంలో గుండగా ఎందుకు బాధించబడుతున్నా ఒకసారి ఆలోచించండి. దేవుని ఆజ్ఞలు ఎక్కడ ధిక్రమించారు, దేవుడు నడవలసినటువంటి మార్గాలలో నడిపించబడకుండా ఎక్కడ విరోధముగా ప్రవర్తిస్తూ వస్తున్నారు సరే ఆలోచించండి. గుండెల్లో భయం, దేవుని సన్నిధిలో నడిపించబడాల్సినటువంటి రీతిలో మనం నడిపించబడటం లేదు. వెళ్ళవలసినటువంటి టయానికి దేవుని సన్నిధికి మనం వెళ్ళట్లేదు. మీకు తెలుసు బాగానే, దేవుడి ద్వారా ఏం కలుగుతుందో తెలుసు, దేవుని వలన ఏం కలుగుతుందో తెలుసు, అన్నీ తెలుసు. తెలిసి మనోళ్ళు తెలిసి పప్పులో కాలేయటం అంటారు. తెలిసి అనేకులు మనస్సాక్షిని చంపుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ రోజున ఆశీర్వదించబడాల్సిన వారు, దీవించబడాల్సిన వారు
బ్రతుకు దీవెనకరంగా మార్చబడాల్సినటువంటి వారు ఈ రోజున ఎలాగ మార్చబడుతున్నారు? యోనా వలె సముద్రపు కడుపులో సముద్రపు చాప కడుపులో పడి నాచు మధ్యలో ఉండి ఏడుస్తున్నారు అనేకులు. అనేక సమస్యలతో, అనేక బాధలతో, నిట్టూర్పులతో, ఆవేదనలతో, కన్నీళ్లతో విలపిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు. వద్దు కక్కినాక ఒక సొర చెట్టు యొక్క నీడను కూర్చొని ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఇలా జరుగుతుందని తెలుసయ్యా, ఇలాగవుతుందని తెలుసయ్యా, నాకు దయతో క్షమించండి బాబా, ఇంకెప్పుడు అలా ప్రవర్తించిన ప్రభా నన్ను క్షమించండి. నీవు అత్యంత జాలి కలిగిన దేవుడవు, కరుణా కటాక్షాలు చూపగలిగినటువంటి దేవుడవు, దీర్ఘశాంతం వహించే దేవుడవు. నువ్వు కన్నెర చేస్తే నేనేమైపోవాలి ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ నేను తప్పక నువ్వు చెప్పినటువంటి ప్రాంతానికి నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తానయ్యా అని ఎప్పుడైతే అలాగా తీర్మానించుకొని వెళ్ళాడో, అక్కడ ఆ దేశం మీదకి రావాల్సిన ఉగ్రత ఈ దైవజనుడు పశ్చాత్తాపడి వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత అనేకులు రక్షించబడ్డారు. చప్పట్లు కొడదామా గట్టిగా? అనేకులు కాపాడబడ్డారు, అనేకులు రక్షించబడ్డారు, ఆ పట్టణం యావత్తును కాపాడబడ్డారు. నువ్వు ఈ రోజున ఆత్మీయతలో స్థిరముగా, ఈ రోజున ఆత్మీయతలో ఒక స్టడీగా నిలిచి నడిపించబడుతూ చేయవలసిన ప్రార్థన చేయాలి, నడవలసిన ఆజ్ఞల మార్గాల్లో నడవాలి, ప్రవర్తించాల్సినటువంటి చక్కటి ఆత్మ సంబంధమైన ప్రవర్తనలో నువ్వు ప్రవర్తిస్తే జరగవలసిన కీడు జరగకుండా ఆగిపోయి నీకు మేలు కలుగునుగాక, నీకు స్వస్థత కలుగునుగాక, నీకు దీవెన కలుగునుగాక, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. ఆమేన్. దీనిలోనే ఆదికాండంలో 19వ అధ్యాయం 19వ వచనంలో టూకీగా చెప్పేసి ముగిస్తాను. ఎక్కువ అనేక రెఫరెన్సులు చూపించుకుంటా ఉంటే సమయం సరిపోదు. 19వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోతు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కూడా దగ్గరగాక, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచినటువంటి ఇంకొకళ్ళు, నా ప్రాణమును నువ్వు రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచినటువంటి నీ కృపను నేను ఆ పర్వతమునకు తప్పించుకొని ఈ కీడు నాకు సమీపించి ఇదిగో ఈ సమీపముగా ఉన్నది, పోనిమ్ము, నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఇదిగో నీవు చెప్పినటువంటి ఈ ఊరు నాశనమును చేయను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుడికి వాళ్ళిద్దరికి జరిగినటువంటి చక్కటి విషయాలు సేమ్ యోనా జీవితంలో ఎలాగ జరిగిందో ఇక్కడ లోతుకును తన దేవాది దేవుడికి జరిగినటువంటి సంభాషణ. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క సన్నిధిలో సముఖములో ఆయన ఆశ్చర్యమైనటువంటి చూపినటువంటి కృపను బట్టి, లేకపోతే లోతు కూడా సొదొమ గుమ్మరాలలో చచ్చిపోయి ఉండేవాడు. లోతు కూడా దేవుని యొక్క సన్నిధిలో నీవు నా ఎడల చూపినటువంటి కృపయు కనికరమును కటాక్షమును బట్టి ఇదిగో ఈ పట్టణం సమీపముగా ఉందయ్యా కాల్చబడటానికి. ఈ పట్టణం మరీ ఘోరమైనటువంటి పాపముతోను అక్రమముతోను అన్యాయముతో నిండుకుపోయి ఉండగా ఈ రోజున నీవు నీ కటాక్షమును బట్టి, నీ కృపను బట్టి ఈరోజు నన్ను నీవు అదిగో ఆ ఎత్తైనటువంటి పర్వతమునకు నన్ను దాటింపజేస్తున్నటువంటి దేవుడవు.
ప్రియ సహోదరి సహోదరా, మన 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 జీవితాలలో ఆ రోజున వాళ్ళని ఏంటి ఒక మాదిరిగా ఎందుకు చూపించాడు ఈ లేఖనాలలో అనంటే ఏంటి, వాళ్ళు ఆ స్థితిలో ఆ పరిస్థితుల్లో పడ్డారు. వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఆ స్థితుల్లో ఉండిపోయారు. దేవునికి విరోధముగాను, దేవునికి ఆయాస్యకరంగాను, ఒక నడిపింపులో లేనటువంటి స్థితిలోను ఉండినటువంటి వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి అనేక అపాయాలు, అనేకమైనటువంటి పరిస్థితులు, వాటి ద్వారా దేవుని యొద్ద ఈ యోనా వలె పశ్చాత్తాపడి, యోనా వలె దేవుని సన్నిధిలో ఏంటి దేవుని పాదాల దగ్గర మనం గోచాడుకొని కన్నీళ్లు కార్చిన యెడల తప్పనిసరిగా దేవుని కనికరము, దేవుని కృప మన మీదకు దిగొచ్చునుగాక. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుని యొక్క కటాక్షం మన మీదకు దిగొచ్చునుగాక. ఈ విధమైనటువంటి అనేక శోధనలో, శ్రమల్లో, కలవరాలలో, కష్టాలలో, అగ్ని వంటి భయంకరమైనటువంటి ఉపద్రవాలలో నుండి తప్పించబడాలి. తప్పించబడి నువ్వు కాపాడబడినట్లుగా దేవుని సన్నిధిలో ఆ దిశగా సంపూర్ణమైన రక్షణ నీ జీవితంలో కలుగునట్లుగా దేవుని పాదాల యొద్ద నువ్వు పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. అప్పుడు దేవుడు చేయవలసినటువంటి కీడు, రావాల్సినటువంటి కీడు నీ మీదకి రాకుండా ఆయన నీ మీద కనికరం చూపునుగాక, ఆయన నీ మీద కటాక్షం చూపునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, ఆయన మనస్సులో నువ్వు ఏ స్థానం సంపాదించుకున్నావు, నువ్వు ఏ స్థానంలో ఆయన మనస్సులో నిలిచి ఉన్నావు. కొందరి గురించి ఆయన ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటాడు. వీళ్ళు పర్వాలేదు, నమ్మకస్తులు, భక్తిలో నమ్మకస్తులు, ప్రార్థనలో నమ్మకస్తులు. పాపము జరిగేటువంటి స్థలాలలో ఉన్నా కానీ తనను తాను కాపాడుకుంటారు అని నీ మీద ఒక పెద్ద మనసు ఉండాలి. దేవుని మనస్సులో నిన్ను గురించి ఏ స్థానం, ఏ భావం నీ గురించి ఉంది. సంఘంలో వీళ్ళు ప్రార్థనా పరులు, సంఘంలో వీళ్ళు ఒక మంచి ఆత్మీయులు, ఒక పరిచారికులు. దేవుని మనస్సులో నీ గురించి ఒక చక్కటి అభిప్రాయం ఉండాలి. ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు నడిచినటువంటి నడవడిక, ఈ లోతు యొక్క జీవితంలో తను కాచుకున్నటువంటి ప్రవర్తనను బట్టి అతనిని ఆ ఉగ్రత నుంచి, ఆ భయంకరమైనటువంటి పరలోకం నుంచి దిగి వస్తున్నటువంటి అగ్ని గుండాలలో నుంచి ఈ యొక్క లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు తప్పిస్తూ వచ్చాడు. దేవుని యొక్క మనస్సులో నిన్ను గురించి నీవు ఏ స్థానం సంపాదించుకున్నావు. కొంతమందిని గురించి దేవుని మనస్సులో ఆయన అనుకుంటూ ఉంటాడు, వీళ్ళకి స్థిరత్వం లేదు, నోరు దోలెక్కువ, వీళ్ళని నేను ఎలా నమ్మాలి, ఏదో సాగనీలే అట్లాగా అని వాళ్ళ మీద బాధ్యత వహించడు. లేకపోతే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో వాళ్ళ మీద మనస్సు పెట్టి చక్కగా వాళ్ళ మీద మంచి మనస్సు కలిగి నడుచుకోడు. నీ గురించి ఒక ఇంట్లో నీ తల్లిదండ్రులకి ఒక మంచి అభిప్రాయం ఉండాలి. 10 మందిలో ఉన్నా నమ్మకంగా ఉంటాడు, నమ్మకంగా ఉంటుంది నా బిడ్డ. 100 మందిలో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా కానీ చక్కగా జయించుకొని వస్తారు అని ఒక చక్కటి మంచి అభిప్రాయాలు ఉండాలి. నిన్ను గురించి దేవుడికి ఒక మంచి అభిప్రాయం ఉండాలి. ఈ లోతును గురించి దేవుడు కరుణ చూపటానికి, జాలి చూపటానికి గల కారణాలు ఏంటంటే అతని భక్తిని బట్టి, దేవుని సన్నిధిలో అతను చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి, ఆ భయంకరమైన చెడ్డ ప్రదేశంలో వరుస వాయులు తప్పి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో లోతు తన కుటుంబాన్ని తాను ఎంతో భక్తి కలిగి చక్కగా నడుచుకున్నాడట. హల్లెలూయా. దేవతతో వచ్చి చెబుతుంది, మేము ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాం, దయచేసి నువ్వు లేండి, ఈ స్థలం విడిచి పదండి ముందుకి. దేవుని సన్నిధిలో నీ దగ్గరికి ఒక దైవజనుడు రావాలి, ఒక దేవుని దూత రావాలి,
దేవుని కటాక్షం నీ దగ్గరికి రావాలి, దేవుని కరుణ నీ దగ్గరికి రావాలి. వచ్చే విధముగా నీవు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మనస్సులో ఒక చక్కటి, ఒక మంచి అభిప్రాయం కలిగినటువంటి బిడ్డలుగా ఎదగాలి. ఎవరు చూస్తున్నారని కాదు మనం భక్తి చేయాల్సింది. ఎవరో చూస్తున్నారు, మనకు ఘనతలు ఇస్తారు, మహిమలు ఇస్తారని కాదు. ఒకరోజు వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఉగ్రత వస్తుంది, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఆ సమయాలలో దేవుడు నిన్ను తప్పించినట్లుగా నీ మీదకి ఆయన కరుణా కటాక్షాలు చూపాలి. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. రోగం వచ్చినప్పుడు దేవుడు తూకం పట్టుకుంటాడు ఇట్లాగా. చివరి దశల్లో ఇలాగ తూకం పట్టుకొని నీ జీవితాన్ని, నువ్వు చేసినటువంటి మంచి నీతి ప్రవర్తనలు అన్నిటిని చూస్తాడు. నీ చెడ్డ ప్రవర్తనలు, నీ మంచి ప్రవర్తనలు అన్నిటిని తూకం వేసి చూస్తాడు. ఇట్లాగా నువ్వు ప్రవర్తించినవన్నీ చూసి నీతి ప్రవర్తనలు అయితే హిస్కియా వలె మరలా ఆయుష్ని పొడిగింపు చేస్తూ ఉంటాడు. లేకపోతే ఇతని వల్ల మనకి ఏం ప్రయోజనం, ఏమి వల్ల మనకి ప్రయోజనం ఏంటి, సంఘంలో వీళ్ళ వల్ల మనకు ప్రయోజనాలు ఏంటి? చూడండి, పాస్టర్ గారు కాదు నిన్ను చూసేది, నీ యొక్క చేసినటువంటి ఆత్మీయ ప్రవర్తనలు బట్టి, ప్రార్థనలు బట్టి, విశ్వాసాలను బట్టి దేవుడు నీకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. జరగవలసిన, ఇతని మీద కూడా జరగవలసిన కీడు జరగకుండగా లేండి, ఈ స్థలం విడిచి పదండి ముందుకి. ఎందుకనంటే ఈ ఊరంతయు తగలబెట్టబడబోతుంది, ఈ ఊరంతయు తగలబెట్టబడబోతుంది. దేవుని కటాక్షము లోతు యొక్క ఫ్యామిలీ, లోతు మీదకి దిగి రావటం వలన ఆ ఊరి మీద నుంచి ఆ ఉగ్రత నుంచి తప్పింపబడి దూరంగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం. యోనా యొక్క జీవితంలో కూడా ఆ యోనా ప్రవర్తించినటువంటి ఆ మార్గాలలో, నడవలసినటువంటి మార్గాల్లో నడవకుండా పశ్చాత్తాపడి మొత్తం మీద దేవుని యొక్క ప్రకటన చేసాడు గనుక జరగవలసిన కీడు జరగకుండా ఆ పట్టణాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు నేను చెప్పొచ్చే మాట దైవజనుడు అంటే నీకు చిన్న చూపుగా ఉండవచ్చు, దైవజనుడు అంటే నీకు లెక్కలేకపోయి ఉండవచ్చు, వీళ్ళ మాట ఏంటిలే మనం వినేది అనుకోవచ్చు నువ్వు. కానీ ఒక్కొక్కసారి ఆ మాట నిన్ను తప్పక కాపాడబడతావు. ఒక్కొక్కసారి దైవజనుడి ద్వారా నీకు కటాక్షం వస్తుంది. దేవుని కరుణా కటాక్షాలు సేవకుని ద్వారా నీకు కలుగుతాయి. లోతు ఇంటికి దేవదూతలు వచ్చినందువలనే ఆ ఇంట్లో దేవుని యొక్క కరుణ కటాక్షాలు ఆయన మీద చూపబడ్డాయి. మరి ఈ రోజున ఈయన మాట ఏంట్లో మనం వినేది, వీళ్ళ మాట ఏంట్లో మనం వినేది కాదు సుమా. నీ మనస్సులో దేవునికి ఎంత స్థానాన్ని సంపాదించుకున్నావు, ఏ మనస్సును దేవుడికి నీ గురించి ఏ విధమైనటువంటి మనస్తత్వం పెంచుకుంటున్నావు ఒకసారి ఆలోచించండి. సంఘానికి వస్తున్నావు, పోతున్నావు, ఒక కుదురుతనం లేదు, ఒక ప్రార్థన అనుభవం లేదు, ఒక ఆత్మీయత లేదు, ఒక విశ్వాసం లేదు, ఒక సరి అయినటువంటి దేవునితో అంటుగట్టబడినటువంటి అనుభవం లేదు, ఒక మంచి మనస్సాక్షి లేదు. ఎలాగ పడితే అలాగా లోకస్తుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నీ మాటలో మంచితనం లేదు, నీ చూపుల్లో మంచితనం లేదు, నీ ప్రవర్తనలో మంచితనం లేదు. నిన్ను గురించి దేవుని మనస్సులో ఏ స్థానం ఉంది సరే ఆలోచించండి. ఒక విలువైన బిడ్డలుగా, ప్రార్థన పరులుగా, పరిచారకులుగా, కన్నీటితో రోధించేవారుగా నిన్ను గురించి యేసయ్య ఊహించుకోవాలి. ఆ మనస్సులో ఆ బిడ్డలకి ఏమిరా, ఏబుని గురించి అంటాడు, నా భక్తుడైనటువంటి ఏబుని గురించి ఆలోచించితివా, అతడు చాలా భక్తిపరుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ రోజున నిన్ను గురించి దేవుడు ఏ మనస్సు కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. నమ్మకస్తులనే, లేకపోతే యథార్థవంతులు, సత్యవంతులు, న్యాయవంతులు అని చక్కటి మంచి మనస్సు కలిగి ఉండాలి. లేకపోతే అనేకులు తిట్టుబోతోళ్ళు, తిరిగిపోతోళ్ళు, ఈ విధంగా తాగుబోతోళ్ళు, గొడవలాడివారు, జగడాలాడివారు, ఇళ్ళు మంచి మనస్సాక్షి లేని వాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకునేవాళ్ళు, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు అని అనుకున్నటువంటి వాళ్ళ మీద దేవుని ఆత్మ, దేవుని యొక్క కటాక్షం వారి మీదకు చూపడు. హల్లెలూయా.
కొంతమందికి ఎటు వీలు కుదిరితే అటు మాట్లాడతారు. ఆ మనిషి కొంచెం బాగా సత్సంబంధంగా ఉన్నారంటే వాళ్ళతో వీలు కుదిరినంతసేపు వీలు కుదిరినట్లుగా మాట్లాడతారు. అక్కడి నుంచి ఇంకో మనిషి దగ్గరికి వచ్చి వాళ్ళు కానీ కప్పు కాఫీ కప్పు టీ ఇస్తేనే ఏంటి వాళ్ళతో వీలు కుదిరినట్లుగా ఏంటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు నీ జీవితంలో ఉంటే రావాల్సిన ఉగ్రత వచ్చినప్పుడు నువ్వు తప్పించబడలేవు. కరుణ కటాక్షం నీ మీదకి చూపబడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని కటాక్షం చేత ఒక్కొక్కరు మనం నింపబడదుముగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. మనుషులు కాదు, మనుషుల కటాక్షం అవసరం లేదు, మనుషుల దయ కనికరాలు అవసరం లేదు, మనుషులు కాపాడబడలేరు. ఆ మధ్య నిజామాబాద్లో సేవ చేస్తున్నప్పుడు నేను బ్రదర్గా ఉన్నాను పాస్టర్ గారి దగ్గర. గాని ఆనందన్ అని మాతో ఎప్పుడు ఉంటూ ఉంటాడు జోక్గా. అన్నా బాప్తిసం పొందు, ఎంతకాలం ఇట్లాగ ఉంటావు, ప్రభు వచ్చినప్పుడు మేము ఎత్తపడుతుంటే నువ్వు విడపడతావు కదా అంటే, అన్నయ్య ఎట్లా గిడపడతానన్నయ్య, నువ్వు వెళ్తుంటే నీ కాలు పట్టుకుంటా గట్టిగా అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి, ఏమంటున్నాడు? నువ్వు వెళ్తుంటే నీ కాళ్ళు పట్టుకుంటా గట్టిగా అంటున్నాడు. జాడిచి కొడితే ఏం చేస్తావు, జాడిచి కొడితే ఏం చేస్తావు అని అంటే, ఏంటి అయినా కానీ గట్టిగా పట్టుకుంటాను అంటున్నాడు. ఏంటి దేవుని సన్నిధిలో మనము ఏంటి చేయవలసినటువంటి విధులు, చేయవలసిన కట్టడలు, చేయవలసిన ఏంటి నియమాలు అన్నీ తప్పక మనం చేయదుముగాక. చెప్పాలండి. హల్లెలూయా. యోనా తప్పించబడినటువంటి సిటీ వలె, ఏంటి లోతు తప్పించబడినటువంటి పరిస్థితి వలె మనలో ప్రతి ఒక్కొక్కరము ఏంటి ఆయన కరుణ కటాక్షాల ద్వారా తప్పించబడదుముగాక. ఆయన కటాక్షిస్తే తప్పించబడతాము. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, రెండో మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వచనం. నప్తాలిని గురించి ఇట్లాగా అన్నాడు, కటాక్షము చేత తృప్తిపరచబడిన నప్తాలి, యెహోవా దీవెన చేత నింపబడినటువంటి నప్తాలి, తూర్పు పశ్చిమ దక్షిణాల నుండి స్వాధీనపరుచుకొనుము. ఇది ఆశీర్వాదకరమైనటువంటి పాయింట్. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. నప్తాలి ఆయన కటాక్షము చేత తృప్తిపరచబడునుగాక. ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీద ఆయన కటాక్షము చూపి ఆయన తృప్తిపరచునుగాక. చప్పట్లు కొట్టుకో గట్టిగా. ఆయన తృప్తిపరచునుగాక. నీ రాబడిలో నేను తృప్తిపరచునుగాక, నీ ఆస్తిలో నేను తృప్తిపరచునుగాక, నీ కష్టాల జీవితంలో నేను తృప్తిపరచునుగాక. నప్తాలి తృప్తిపరచబడ్డాడు. చెప్పండి. నప్తాలి ఆయన కటాక్షము ద్వారా తృప్తిపరచబడ్డాడు. ఆమేన్. చూడండి ప్రియ సహోదరి సహోదరా, యాకోబు కుమారులలో ఒకడు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో తృప్తి సంతృప్తి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి కానీ లేకపోతే మనిషి జీవితంలో అసంతృప్తి మధ్య మిగిలిపోయి, అసంతృప్తి కలిగితే నెమ్మది ఉండదు. నెమ్మది లేకపోతే మనిషి జీవితంలో నిద్ర పట్టదు, నిద్ర పట్టగా కుమిలిపోతూ ఉంటాడు. అసంతృప్తితో మనిషి జీవితంలో ఏ కోశాన ఆశీర్వదించబడలేరు, భౌతికంగా కానివ్వండి ఆత్మీయంగా కానీ. తూర్పు నుండి పడమట నుండి దక్షిణాల నుండి ఈ నప్తాలి నలు దిశలుగా యెహోవా కటాక్షం వలన ఆయన తృప్తిపరచబడుతున్నాడట. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన జీవితాలలో ఒకసారి ఈ మాటలు మనం చిన్నంగా ధ్యానం చేద్దాం. ఏంటి, నువ్వు కష్టపడుతున్న కష్టార్జితం వలన నీకు తృప్తిపరచబడుతున్నారా? నీ వ్యవసాయాలలో, నీ చేతి పనుల్లో, ఏంటి నీ వ్యాపారాలలో, నీ ఉద్యోగాలలో దేవుడు నిన్ను ఏంటి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిన్ను మార్చాడా?
చాలా మందిలో ఏంటి అసంతృప్తి, లేకపోతే ఎంత చేసిన వాళ్ళ జీవితాలలో ఏంటి ఏ కోశాన అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, దీవించబడినటువంటి అనుభవమే లేదు. ఎప్పుడు చూసినా పేదరికం, ఎప్పుడు చూసినా ఏంటి అనేకమైన నష్టాలు, అనేకమైనటువంటి కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో బాధించబడుతూ వస్తున్నారు. నీవు భక్తి చేస్తున్నావు, యేసు ప్రభు యొక్క సన్నిధులు, యేసు ప్రభు నమ్ముకున్నాం మనం. ఆయన ద్వారా దీవించబడాలి, ఆయన ద్వారా ఆశీర్వదించబడాలి, ఆయన ద్వారా నువ్వు మహిమపరచబడాలి, ఆయన ద్వారా ఒక ఘనపరచబడాలి. మరి ఈ రోజున మన జీవితాలలో దేవుని కరుణా కటాక్షం అనేది మన మీదకి రాకపోతే, నీ సొంత ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వ్యర్థమే. దేవుని కృపతో నువ్వు తలపెట్టేటువంటి పని అయినా, వ్యాపారమైనా, చేతి పనులైనా ప్రతిదీ కూడా దేవుని యొక్క నీ కటాక్షం నా మీద ఉంచండి అయ్యా. నీ కరుణ, నీ కటాక్షాలు నా మీద చూపండి, నా కార్యములన్నీ సఫలం చేయండి. చాలామంది దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క ప్రభావాలతో అస్సలు అవసరం ఉండదు. కొంతమందికి వాళ్ళ సొంత వ్యాపారాలు, సొంతగా దైవ సేవకుడు యొక్క ప్రార్థనలు, దైవ సేవకుని యొక్క ఆచారాలు, దైవ సేవకుడితో అంటుగట్టబడ్డ అనుభవాలు కనిపించవు. ప్రియ సహోదరి సహోదరా, ప్రతి దీవెన నీ మీదకి రావాలి. పరలోకమందు ఉన్నటువంటి దీవెనలు, భూమి మీద ఉన్నటువంటి దీవెనలు, పెద్దల దీవెనలు, దేవుని దీవెనలు, ప్రతి దీవెనలు నీ మీదకు దిగి రావాలి, దిగి వచ్చునుగాక. ఆమేన్. నప్తాలి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కటాక్షము ద్వారా సంతృప్తి పరచబడుతున్నాడు. ఈ రోజున బయట అన్ని జనుల్లోనూ తృప్తి లేదు, ఆత్మీయుల్లోనూ తృప్తి లేదు. అన్యజనులకు ఎలాగా సముద్రము కదులుచున్నటువంటి అనేక అలల వలె అనేకులు వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేకుండా కదులుచున్నారు. ఆత్మీయులైనటువంటి వారిలో కూడా చాలా మందిలో వాళ్ళలో అనేక శోధనలతో, శ్రమలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధించబడుతూ అంతంత మాత్రంగానే కొనసాగించబడుతున్నారు. ప్రభు చాతగాని వాడు, ప్రభు నిన్ను ఆశీర్వదించడా, ప్రభు నిన్ను దీవించడా? నప్తాలిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడు? నప్తాలిని వర్ధిల్లింపజేసి నలు దిశలుగా, పశ్చిమ నుండి, తూర్పు నుండి, దక్షిణం నుంచి, అన్ని దిక్కుల నుండి నప్తాలిని తృప్తిపరిచిన దేవుడు మరి నిన్నెందుకు తృప్తిపరచడు? దేవుడు ఈ యాకోబు తన తండ్రి ద్వారా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆశీర్వాదాలతో, ఒక్కొక్కరిని ఒక్కొక్క దీవెనతో వాళ్ళని దీవిస్తూ వస్తున్నాడు. ఈ నప్తాలిని గురించి అయితే ఎలాగ దీవిస్తున్నాడంటే, నప్తాలి దేవుని కటాక్షము ద్వారా నీవు దీవించబడుదుగాక. చప్పట్లు కొడదాం గట్టిగా, నువ్వు దీవించబడుదుగాక. ఈ 1వ తారీఖు వాగ్దాన సందేశ కూడానికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని తృప్తితో నా దేవుడు కటాక్షించునుగాక. ఆయన కటాక్షము ద్వారా తృప్తిపరచబడుదురుగాక. దేవుని కటాక్షము ద్వారా మీరు తృప్తిపరచబడుదురుగాక. ఆమేన్. దేవుడు మనలను కటాక్షిస్తే నీకు అవ్వని కార్యాలు ప్రతిదీ కూడా నా దేవుడిని ఎడల జరిగించునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను కటాక్షించినప్పుడు కొద్దిగా ఉన్నది గొప్ప స్థితిలో మార్చబడునుగాక. ఆమేన్. నీ జీవితంలో, నీ స్థితిగతుల్లో నీకున్నది కొంచెమైనాను, నీకున్నది కొద్దిగైనాను, నీకు రాబడి కొంచెమైనాను, ప్రతిదీ దేవుని కటాక్షం వలన, దేవుని కరుణ వలన విస్తారమైనటువంటి ఆశీర్వాదాలతో, విస్తారమైనటువంటి దీవెనలతో నా దేవుడు తప్పక నిన్ను దీవించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. ఇలా చెప్పి రావాలంటే ద్వితీయోపదేశ కాండంలో చాలా మాటలు ఉన్నాయి, సమయం లేదు. ఇంకొక మాటను కూడా మనం గుర్తు చేసుకుందాం. నీవు ఆయన కటాక్షము ద్వారా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో దేవా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని,
అన్యజనుల కంటే నన్ను ఆశీర్వదించు, నా పిల్లలను వర్ధిల్లింప చేయండి, నా పిల్లలను ఆశీర్వదించండి అయ్యా, నన్ను దీవించండి, నా సంఘంలో అయ్యా నన్ను ఆశీర్వాదకరంగా పెట్టండి అని దేవుని యొక్క కరుణ కటాక్షాలు పొందాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క వాత్సల్యతను పొందుకున్నప్పుడు మిగిలిన నీ ఉన్నటువంటి నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ తోటివారు, వారందరికంటే ఆయన యొక్క కటాక్షము ద్వారా ఈ నప్తాలిని ఆశీర్వదించి వర్ధిల్లింపజేస్తూ తృప్తిపరిచినటువంటి దేవుడు తప్పక నీ కుటుంబాన్ని ఇది మొదలుకొని ఆయన దీవెనల చేత నిన్ను నింపునుగాక, ఆయన దీవెనల చేత నిన్ను ఆశీర్వదించునుగాక, ఆయన దీవెనల చేత నిన్ను తృప్తిపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి గట్టిగా, హల్లెలూయా. ఆయన దీవెనల చేత నిన్ను సంతృప్తిపరచునుగాక. ప్రార్థనలో తృప్తి లేదు, విశ్వాసంలో తృప్తికరమైన జీవితం లేదు, ఆత్మీయతలో తృప్తికరమైన జీవితం లేదు, వాక్యం వింటున్నామంటే వాక్యంలో కూడా తృప్తికరమైనటువంటి అనుభవం లేదు. వాక్యం మంచిదే కానీ వాళ్ళకు తృప్తి అనిపించదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి కటాక్షం కలగలేదు. ఏం చెప్పాడయ్యా బాబా, అసలు ఏం బాగల. మేము తరచుగా అప్పుడప్పుడు కొంచెం కొత్తదనంగా ఉంటుందని స్థానిక సేవకుడు ఎంతో లోతైన అనుభవాలు, చక్కటి ప్రార్థన పూర్వకంగా కన్నీటి ప్రార్థనతో రాత్రి అంతా దేవుని వాక్కును పొందుకొని ప్రకటిస్తూ ఉంటాం. ఇన్న మాట, ఇన్న స్వరం, ఇన్న మనిషి, చూసే మనిషి కాబట్టి అదొక రకంగా పాతగా ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి మూడో వారం ఎప్పుడో ఒకసారి ఒక సేవకుని పెట్టామనుకోండి, మొత్తం మీద అబ్బా భలే చెప్పాడు అని అంటూ ఉంటారు. అన్నారు, సరే మొత్తం మీద ఏమి విన్నావు, ఏం నేర్చుకున్నావు, దాంట్లో ఏమి అని అంటే మొత్తమే బాగా చెప్పాడు. అదే దానిలో ఉన్న సారాంశం దేవుడు నిన్ను ఎలా కటాక్షించాడు, హల్లెలూయా, దేవుడు నిన్ను ఎలాగ కరుణించాడు ఆ వాక్య భాగంలో నుంచి. అబ్బా భలే చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకు చెబుతున్నానండి ఈ మాటలు? మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి పూట దేవుడు మనల్ని ఆయన యొక్క వాక్కుతో మనల్ని దర్శిస్తున్నప్పుడు, ఆయన వాక్కుతో మనల్ని కటాక్షిస్తున్నప్పుడు నీ హృదయాన్ని తెరచి, నీ హృదయాన్ని పరిచి ప్రతి మాటను తీసుకొనగలిగితే ఆ మాటే నిన్ను కటాక్షింపజేయునుగాక, ఆ మాటే నీ మీద జాలు చూపునుగాక, ఆ మాట ద్వారా నువ్వు ప్రభావితంగా మార్చబడుదురుగాక, ఆ మాట ద్వారా నువ్వు ఆశీర్వదించబడుదుగాక, ఆ మాట ద్వారా నువ్వు వర్ధిల్లుదుగాక, ఆ మాట ద్వారా నీకుంద కొంచెమైనాను నీవు మహా అభివృద్ధి చెందుదుగాక. నప్తాలిని కటాక్షించిన దేవుడు, తృప్తిపరిచిన దేవుడు ఈ రోజున తప్పక నా దేవుని యొక్క సన్నిధిలో ఈ అక్టోబర్ మాసంలో, ఈ 10వ మాసంలో నా దేవుడు నిన్ను సంతృప్తిపరచునుగాక. ఆమేన్. చాలా మందికి ఎంత డబ్బు ఉన్నా అవి చూసుకోవడం తప్ప సంతృప్తి లేదు. ఎన్ని ఆస్తులు ఉన్నా అవి చూసుకోవడం తప్ప వాటి ద్వారా సంతృప్తి లేదు. ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం, అనుభవం కనిపించట్లేదు. చాలామంది జీవితాల్లో అందరికీ అన్ని కోణాల్లో, అందరి జాతుల్లో పండుగలు వస్తూ ఉంటాయి. చెప్పండి ఏమొస్తూ ఉంటాయి? స్వరం చెప్పండి, ఏమొస్తూ ఉంటాయి? పండుగలు వస్తూ ఉంటాయి. క్రిస్మస్లని రకరకాల పండుగలు వస్తూ ఉంటాయి. పండగ వస్తుంది, కొత్త బట్టలు కట్టుకుంటాం, ఇంటికి సున్నాలు కూడా వేస్తాం, ఇంట్లో రకరకాల పదార్థాలు అన్నీ తయారు చేసుకుంటాం. కానీ లోపల ఫీల్ మాత్రం పాతగానే ఉంటుంది. లోపల ఉన్నటువంటి వ్యక్తిగత జీవితం మాత్రం పాతగా ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు కొంచెం సంతోషం కోసం తెచ్చుకొని ఆనందపడాలనుకుంటారు కానీ తృప్తిపరచబడు. కారణం ఏంటి తెలుసా? లోపల దేవుడు నిన్ను కటాక్షించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీ హృదయంలో ఆయన కరుణా కటాక్షం అనేది నీ మీదకి రావాలి. లేకపోతే నువ్వు ఎంత డీజేలు పెట్టుకుని ఎగిరినా ఎంత రకరకాలుగా నువ్వు ఎన్ని రకరకాల డ్రెస్సులు వేసుకున్నా నీలో క్రొత్త ధనం అనేది ఒక క్రొత్త ఆనందం, సంతోషం అనేది నీ జీవితంలో కనిపించదు. మన దగ్గర ఎంత ఏమున్నా దేవుని కటాక్షం అనేది మన మీదకి వచ్చినప్పుడు సంతృప్తి పరచబడదుముగాక. మరొక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను.
చదువుతారు? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. పదార్థముల వలన అతని భూమిని దీవించును. పొదలో ఉన్నటువంటి వాని యొక్క కటాక్షము యోసేపు తల మీదకి, నడినెత్తి మీదకు వచ్చాను. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందినటువంటి వానిగా దేవుడు అతనిని కటాక్షించెను. చప్పట్లు కొట్టు గట్టిగా ఒకసారి, మరి గట్టిగా. యోసేపు నడినెత్తి మీదకి పొదలో ఉన్న వాని యొక్క కటాక్షము యోసేపు మీదకి దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఆదికాండం 39 4వ అధ్యాయం వచనంలో చదివితే చదువుకోండి, లేకపోతే ఇంటికి తర్వాత చదువుకోనండి. ఫరో యోసేపు బానిసగా ఉన్నప్పుడు, దేవుడు కఠినుడైనటువంటి ఫరో ద్వారా యోసేపుని కటాక్షింపజేశాడంట. ఇక్కడ ఏం రాయబడింది ద్వితీయోపదేశకాండంలో అంటే, పొదలోనున్న వాని యొక్క కటాక్షము. చెప్పండి, ఎక్కడ ఉన్న కటాక్షము? పొద అంటే సంఘము. చెప్పండి, పొద అనగా సంఘము. పొద నిర్గమాకాండంలో మనకు కనిపిస్తుంది 3వ అధ్యాయంలో. మండుచ్చి ఉన్నటువంటి పొద. చెప్పండి, ఏ పొద ఇది? స్వరమే చెప్పండి, ఏ పొద ఇది? మండుచ్చి ఉన్నటువంటి పొద, మండుచ్చి ఉన్నటువంటి సంఘం ఇది. ఆ పొదలో నుండి యోసేపును కటాక్షించాడట. పొదలో ఉన్న వాని యొక్క కటాక్షము, సంఘములో ఉన్న వాని యొక్క జీవము కలిగినటువంటి దేవుని యొక్క కటాక్షము. సంఘము ఒక్కరు కాదు. సంఘం అంటే మనందరం కలిస్తేనే సంఘం. ఈ రేకులు, ఈ ఫిల్లర్లు ఈ కాదు. మనమందరం కలిస్తేనే సంఘము. మనమందరం కూడి ఇక్కడికి వస్తే ఇదొక పెద్ద పొద. ఈ పొదలో ఉన్న వాని కటాక్షము యోసేపు నడినెత్తి మీదకి ఆయన యొక్క దీవెనలో దిగి వచ్చాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యోసేపు బాగానండి ఏంటి, బానిసగా ఉన్నప్పుడు ఫరోని కఠినమైన ఫరోని కరుణింపజేసి ఏంటి, ఫరోని యోసేపుని ఒక ఉన్నతమైనటువంటి 2వ రాజుగా, ఐగుప్తి దేశాన్ని పరిపాలించేటువంటి రాజుగా దేవుడు ఆయనని ఏంటి బహుగా హెచ్చించి ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరా, మోషేతో పొదలో ఉండి మాట్లాడాడు. బాగానండి. సంఘంలో మనం అందరం ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రతి శనివారం వస్తున్నాం, ప్రతి ప్రత్యేక ప్రార్థనలో 1వ తారీఖులప్పుడు వస్తూ ఉన్నాం. పొదలో ఉన్న వాని కటాక్షం యోసేపు నడినెత్తి మీదకి వచ్చినట్లుగా మరి సంఘానికి వస్తున్నటువంటి నీ మీదకు దిగి రావాలి కదా. పొదలో ఉన్న వాని యొక్క కటాక్షం, సంఘంలో ఉన్న వాని యొక్క కటాక్షం నీ మీదకు దిగి రావాలి కదా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఎక్కడా లేడు, పొదలో ఉన్నాడు. దేవుడు ఎక్కడా లేడు, ఆయన ఆత్మీయ సహవాసంలో సంఘములో ఉన్నాడు. ఆ పొదలో ఉన్న వాని యొక్క కటాక్షము ద్వారా నీవు కరుణించబడదుగాక, నీవు కనికరించబడదుగాక. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. సంఘానికి వస్తున్నావు. ఈ మోషే గొర్రెలు మేపుకుంటున్నాడు. ఏంటి, ఈ యోసేపు ఏంటి ఐగుప్తిలో బానిస పని చేసుకుంటున్నాడు. మోషే గొర్రెలు మేపుకుంటున్నాడు, ఇత్రో మామ మందను మేపుకుంటున్నాడు. ఏంటి, ఈ యోసేపు ఏమో ఇంట్లో బానిస పని చేసుకుంటున్నాడు. అదే కోణంలో మనం చూస్తే మనం కూడా అనేకమైనటువంటి, మీరు కూడా అనేక పనుల్లో ఉన్నారు. మేము మా సేవా పరిచర్యలో ఉన్నాం, మీరు అనేక పనుల్లో ఉన్నారు. ఏంటి, ప్రతి ఆదివారం ఇక్కడ ఒక పొద మండుచూ ఉంది.
ఏంటి మోషే ఆ తిక్కున తట్టుని ఏం జరుగుతుందో చూసొద్దామని తిన్నగా మండుచున్న పొద దగ్గరికి వచ్చాడట. మనం అందరం కూడా ఎవరో చెబితే వచ్చాం, లేకపోతే మనము ఆ సంఘంలో ఏం జరుగుతుందని చూడటానికి వచ్చాం. ఏంటి అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని వచ్చాం. ఏంటి ఆ పాస్టర్ గారి ద్వారా మనల్ని దీవిస్తాడని వచ్చాం. మనకు మేలులు జరుగుతాయని వచ్చాం, మనకు స్వస్థతలు జరుగుతాయని వచ్చాం. మొత్తం మీద వచ్చాం. వచ్చినటువంటి మన జీవితాలలో ఇక్కడ ఈ పొదలో ఉండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడునుగాక. ఆమేన్. నేను యోసేపును ఆశీర్వదించాను, మోషేని నాయకునిగా చేశాను, యోసేపును రాజునిగా చేశాను. మరి ఈ రోజున ఈ పొద దగ్గరకు వచ్చినటువంటి నిన్ను యోసేపు నడినెత్తి మీద ఉంచిన ఆ కటాక్షము ఇదిగో నీ మీద నా దేవుడు ఉంచునుగాక. ఆమేన్. ఆయన యొక్క కటాక్షం కరుణ చూపితే యోసేపు రాజు అయిపోయాడు. ఏంటి మోషే గొప్ప గొర్రెలు మేపుకునేటువంటి వాడు ఒక గొప్ప లక్షలాది ప్రజలకు నాయకుడైపోయాడు. మరి ఈ రోజున సంఘానికి వస్తున్నాం. నేను ఈ సంఘానికి రాబిట్టి బాబా నీ సంఘంలో ఈ స్థలంలో సమాధులు ఉన్నప్పటి నుంచి వస్తున్నానండి. మందిరమే కట్టలేదు అప్పుడు. చెప్పండి ఎప్పటి నుంచి అంట? ఇక్కడ సమాధులు ఉండేయండి, ఈ సమాధుల మీదే మీరందరూ కూర్చున్నారు ఇప్పుడు. అప్పటి నుంచి వస్తున్నామండి మేము. మరి దేవుని కటాక్షము ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చింది, ఎన్నిసార్లు దీవించబడ్డావు, ఎన్నిసార్లు ఆశీర్వదించబడినావు, ఎన్నిసార్లు దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకున్నావు అని అంటే లేదండి. ప్రియ సహోదరి సహోదర, పొదైతే మండుతుంది, అనేక సేవకుల ద్వారా మండింపబడుతుంది. అనేక సేవకుల ద్వారా వారి వారి కాలాలను బట్టి, వారి సమయాలను బట్టి ఈ పొదను మండిస్తూ వస్తూ ఉన్నారు ఈ సంఘాన్ని. ఈ మండింపబడుతున్నటువంటి పొదలో మోషే దీవించబడ్డట్లుగా, మోషే నాయకుడిగా మార్చబడ్డట్లుగా, యోసేపు రాజుగా మార్చబడినట్లుగా మరి నీ జీవితంలో ఏ కోణములో, ఏ విషయంలో దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన పొందుకున్నావు? ఇలా చూడు రావాలంటే, ఇలా చెప్పి రావాలంటే నువ్వు చేసేటువంటి నీ వ్యవసాయంలో ఆశీర్వదించబడాలి, నువ్వు చేసేటువంటి వ్యాపారాల్లో మహాభివృద్ధి చెందాలి, నువ్వు చేసే చేతి పనుల్లో ఉన్నతమైన దీవెనలు పొందాలి. నువ్వు దున్నుతూ ఉంటే, పొలము దున్నుతుంటే దానిలో విస్తారమైన పంటలు పండాలి. ఏ కటాక్షము నీ మీదకు వస్తుంది? అసలు దేవుని కటాక్షం వచ్చిందా? లేకపోతే ప్రార్థన నెత్తి మీద, యోసేపు నడినెత్తి మీదకి వచ్చిందంటే దేవుని కటాక్షం ఎక్కడికి వచ్చిందంట? చెప్పండి. నడినెత్తి మీదకి వచ్చిందంట. కొంతమంది నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకోవటానికి కూడా కొంతమందికి సిగ్గు, లేకపోతే కానుక వేయాల్సి వస్తుంది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తుర్రమని పారిపోతుంటారు ఆదివారం. డబ్బుల కోసం కాదు మేము వచ్చింది, జీతాల భత్యాల కోసం కాదు, జీతాల భత్యాల కోసం కాదు. పాస్టర్ గారి ఇంటికి విజిటింగ్ వస్తే, సేవకులు మా ఇంటికి విజిటింగ్ వస్తే కానుక ఇవ్వాల్సి వస్తుంది ఏమని చెప్పేసి, బాబోయ్ ఇప్పుడు కుదరదులే పాస్టర్ గారు. ఈ రోజున పొదలో ఉన్న వాని కటాక్షిని మీదకి దిగి రావాలి కదా. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. పొదలో ఉన్న వాని కటాక్షిని మీదకి రావాలి కదా. అప్పులోడు ఆ మధ్య ఒక సేవకుడు చెప్పాడు, ఇక్కడ జరిగింది కాదు. అప్పులోడు వస్తే ఏ విధంగా ఇంట్లో దాక్కొని వాళ్ళ పిల్లల చేత లేరని చెప్పరా అని చెప్పించారో, అలాగ పాస్ట్ గారు వెళ్ళి గేట్ కొడితే లేరు అంకులో అని చెప్పారట. ఆ పాస్ గారు వెళ్ళినట్టు వెళ్ళి ఆ ఎదురు పక్కింట్లోనే విశ్వాస ఇంట్లో ఉన్నారట. ఆ మొత్తం మీద ఆ ఇంట్లో నుంచి బయటకు సీపురు పట్టుకుని బయటకు వచ్చిందంట. అరే మీ అమ్మ లేదని చెప్పావు కదరా. ఎలాగ దీవెనలు, ఎలాగా యోసేపు పొదలో ఉన్నవాని కటాక్షం వస్తుంది ఒకసారి ఆలోచించండి. సంఘంలో నటనలు, సంఘంలో రాజకీయాలు, సంఘంలో బూటకాలు, సంఘంలో వేషధారణలు, సంఘంలో వాక్యం ఎదుట, సేవకులు ఎదుట నిజాయితీ, నిజము లేనటువంటి పరిస్థితులు, ఒక నామకార్థపు అనుభవాలు పొదలో ఉన్నవాని కటాక్షిని మీదకి రావాలి కదా. ఎంతకాలం అలాగా ఒక నామకార్థపు పరిస్థితుల్లో బ్రతుకుతాం, ఒక నామకార్థపు అనుభవాల్లో నడుస్తారు.
ఏ ఆశీర్వాదం లేదు. మింటనున్న ఆశీర్వాదాలు, భూమి యొక్క ఫలము, ఏంటి పెద్దల యొక్క ఫలము, సేవకుల యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు నీ మీదకి రాకపోతే ఏంటి నీ భక్తి చేసి వేస్ట్. దైవజనులు అబ్రహ్మన్న గారు అంటారు కదా, భక్తి చేయటం ఎందుకు, ఏంటి ప్రార్థన చేయటం ఎందుకు, చర్చికి రావటం ఎందుకు, ఎవరు వేషాలు చూడాలని, ఎవరు నాటకాలు చూడాలని, ఏం జరుగుతుందని చూడాలని ఇక్కడికి వచ్చేది. పొదలో ఒక మంట మండుతుంది. ఆ మంట మండుతున్నటువంటి ఆ అగ్ని అయి ఉన్నటువంటి దేవుని ద్వారా ఏంటి అభిషేకించబడాలి. ఆ అగ్ని ద్వారా దీవించబడాలి. అగ్ని ద్వారా ఏంటి కటాక్షం పొందుకోవాలి, కరుణ పొందుకోవాలి, జాలి పొందుకోవాలి. నువ్వు ఒక రోజు ఒక ఆదివారం ప్రార్థనకు వచ్చావంటే ఆ రోజున దేవుని దగ్గర నుంచి ఏదో ఒక ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి. నీ నడినెత్తి మీదకి రావాలి. ఏంటి నువ్వు నిండుగా దేవుని యొక్క అభిషేకముతో, దేవుని ఆశీర్వాదాలతో నింపబడాలి. అన్య జనులు ఎదుట ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. పొద మండుచ్చి ఉంది, ఏంటి కాలిపోవట్లేదు. పొద మండుచ్చి ఉంది, కాలిపోవట్లేదు. మోషే ఆశ్చర్యపడిపోతున్నాడు. యోసేపు ఏంటి ఈ పొదలో ఉన్నవాడు యోసేపుని దీవించాడు, కటాక్షించాడు. అదే పొదలో నుండే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. అదే పొదలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. అదే స్వరముదే కదా, అదే దేవుడు కదా, అదే వాక్యము కదా, ఏంటి అదే దైవజనులు కదా, అదే సమర్పణ, అదే ఏంటి అగ్ని కదా. ఈ రోజున మరి నీలో ఎందుకు సందేహాలు, ఎందుకు అవిశ్వాసాలు, ఎందుకు ఏంటి నామకార్థ స్థితిగతుల్లో కొనసాగించబడతారు? ఒకసారి ఆలోచించండి. ఏంటి మన పితరులు దీవించబడి ఆశీర్వదించబడ్డారు. ఏంటి మనము కూడా ఈ యొక్క యోసేపు మీదకి వచ్చినటువంటి కటాక్షము ద్వారా మన ప్రతి ఒక్కొక్కరము కూడా ఏంటి దీవించబడి వర్ధిల్లుదముగాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో ఏంటి యోసేపు రాజుగా మార్చబడి, ఏంటి ఈ మోషే నాయకుడిగా మార్చబడిన రీతిలో ఏంటి వారి మీద ఉన్నటువంటి కటాక్షం మన మీదకి దిగి వచ్చినట్లుగా ఆ విధముగా దేవుని సన్నిధిలో ఏంటి మనం ప్రార్థించి ఏంటి ప్రభు సన్నిధిలో వేడుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ కటాక్షము మన మీదకు దిగి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆదివారం వేరే సబ్జెక్ట్ చెప్పుకుందాం. ఇంకొక మాట చెప్పను, వివరించొద్దు, చదువుకొని ముగించుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం. అబ్రహాము ఎండవేళన వృక్షము కింద కూర్చొని నీ కటాక్షము ఆ ధరణ అలాగా దైవజనులు పోతున్నారు, దేవుని దూతలు వెళ్తుంటే ఈ అబ్రహాము ఏం చేశాడు తెలుసా? వెంటనే సాష్టాంగపడి నమస్కరించి, నీ దాసుడునైన నన్ను దాటిపోవద్దయ్యా, నీ కటాక్షము నా మీద చూపుము. చప్పలు కొట్టి గట్టిగా, నీ దాసుని మీద కటాక్షము చూపుము, నన్ను దాటిపోవద్దు. అందరనండి ఆ మాట. ఈ అంత్య దినాలలో యేసయ్యా నన్ను కానీ, నా సంఘాన్ని కానీ, నా కుటుంబాన్ని కానీ, నా పిల్లల మీద కానీ నువ్వు దాటిపోవద్దు, నీ కటాక్షం చూపుదుగాక. అందరండి నా మాట. ఏమని? యేసయ్యా, గట్టిగానండి, యేసయ్యా నీవు నన్ను దాటిపోవద్దు, నీవు నన్ను దాటిపోవద్దు. హల్లెలూయా. దేవుడు దాటిపోయాడంటే ఆత్మీయ జీవితంలో నుంచి ఏశావు రోధించినట్లుగా రోధించాల. ఏశావు ఒక్క ఆశీర్వాదమైనను లేదా అని రోధించినట్లుగా రోధించాల్సి వస్తుంది. దేవుడు దాటిపోయాడంటే ఏంటి బుద్ధి కలిగినటువంటి కన్యకులు 5 మంది వెళ్ళిపోయినట్లుగా ఏంటి విడిచిపెట్టబడినటువంటి ఏంటి బుద్ధిహీనులైనటువంటి కన్యకుల వలె రోధించాల్సి వస్తుంది. దేవుడు మన జీవితం నుంచి ఎప్పుడు దాటిపోకూడదు.
రక్షణ దాటిపోకూడదు, ఆత్మీయత దాటిపోకూడదు, ప్రార్థన అనుభవం దాటిపోకూడదు, దేవుని సన్నిధి దాటిపోకూడదు. దైవ సేవకుడు నీ జీవితం నుంచి దాటిపోకూడదు. దేవుని యొక్క కటాక్షం నీ మీద ఏంటి దాటిపోకూడదు. గోజాడుకోవాలి, ఏడవాలి, పశ్చాత్తాపడాలి. ఈ రోజున మీకు విలువ తెలియట్లేదు. దేవుని సన్నిధి మీద, దేవుని కటాక్షమును గురించి, దైవ సేవకుల గురించి ఆ విలువ నీకు తెలియకపోవటం లేదు. దాటిపోతే భయంకరమైనటువంటి వేదనల పరిస్థితులు పడిపోతారు. సమయం ఉండగానే, దేవుడు ఉండగానే, ఎన్ని సేవకులు ఉండగానే నీవు ఎన్ని భక్తిని చక్కబెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో పాదాల దగ్గర వేడుకుంటా పొందుకోవాల్సిన ఆత్మీయ వరాలు, ఆత్మీయ అభిషేకాలు, ఆశీర్వాదాలను పొందాలి. దాటిపోయినా కాదు. కొంతమంది, చాలామంది జీవితాల్లో 11 గంటలకు వస్తారు ఆదివారం, దేవుడు అప్పటికే వచ్చి దాటిపోయి ఉంటాడు. లేకపోతే వాక్యం అయిపోతుంది, అయిపోయేటప్పటికి వెళ్ళిపోయేటప్పటికి వస్తూ ఉంటారు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత కొట్టుకున్నా ఏం ప్రయోజనం? గుడ్డివాడు ఏడుస్తున్నాడు, చివరి దశ. ఈ గుడ్డివాడు గురించి ఎందుకు రాశారు తెలుసా? మార్కు సువార్త 10వ అధ్యాయం 48-9 వచనాలలో ఈ గురించి ఎందుకు రాశారు తెలుసా? అంత్య దినాల్లో మనం గుడ్డివారు వంటి వారం, గుడ్డివారు వంటి వారం. వాడి వలె మనము కూడా రోధించి, దావీదు కుమారుడా, నజరేయుడైనటువంటి యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నా మీద కటాక్షం చూపయ్యా అని ఎవరు ఎంతమంది అయితే రోధించి వేడుకుంటారో, యేసయ్య వాణి స్వరమిని, యేసయ్య మన స్వరమిని దాటిపోకుండునుగాక, దాటిపోకుండునుగాక. మన సంఘంలో నుంచి యేసయ్య దాటిపోకుండునుగాక. ఆమేన్. మన ప్రార్థనలో నుంచి యేసయ్య దాటిపోకుండునుగాక. నిర్లక్ష్యం ఏ ఒక్కళ్ళు చేయకూడదు. ప్రార్థనలో నిర్లక్ష్యం చేయకూడదు, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడదు, విశ్వాస జీవితంలో నిర్లక్ష్యం చేయకూడదు, రేయి ఏకుంజామున ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు దాటిపోకూడదు. ఏశావు రోధించినట్లు రోధించాల్సి వస్తుంది, వస్తీ రోధించినట్లుగా రోధించాల్సి వస్తుంది. నీ జీవితంలో దేవుడు దాటిపోతే నీకు ఏమి ఎంత మాత్రమో కూడా విడిచిపెట్టబడినటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఎంత రోధించినా నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. కన్నీటితో ఏడవాలి, ప్రతి దినం ఏడవాలి, ప్రతి దినం ఏడవాలి. నా జీవితం నుంచి దాటిపోగాక యేసయ్యా, నా జీవితం నుంచి దాటిపోగాక యేసయ్యా అని ఏడవాలి. యేసయ్య దాటిపోతే మన జీవితాల్లో భయంకరం చీకటి, భయంకరమైన అగాధాలు. ఒక గుడ్డివాళ్ళలాగా ఎటు పోతామో తెలియదు, ఎటు వెళతామో తెలియదు, ఎటువంటి పరిస్థితులు విడిచిపెట్టబడతామో తెలియదు. ఈ అబ్రహాము వెళుతున్నటువంటి దేవదూతలు, దైవ సేవకుల్ని కాళ్ళను సాష్టాంగపడి నమస్కరించి, నీ దాసుడైన నన్ను దాటిపోవద్దయ్యా. దాసుడు అంటే పాస్టర్ గారు కాదు. దేవుని సేవించి ప్రతి ఒక్కరు కూడా దేవుని దాసులు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుని దాసులే. సమయం ఉండగానే, కాలం ఉండగానే, మనలో దేవుని సన్నిధి ఉండగానే దేవుని దగ్గర ప్రాధేయపడాలి, పశ్చాత్తాపడాలి, రోధించాలి. నా ఇంటికి రాయ్యా, నాలోనికి రాయ్యా, యేసయ్యా నాలో నివసించయ్యా, నాలో ఉండయ్యా, నా దగ్గర నుంచి దాటిపోవద్దయ్యా అని దావీదు 51వ కీర్తనలో రోధించినట్లుగా రోధించాలి. నీ కృప దూరం చేయొద్దు, నీ ఆత్మ దూరం చేయొద్దు, నీ సన్నిధి దూరం చేయొద్దు, నీ సేవకులను దూరం చేయొద్దు అని వేడవాలి దేవుని సన్నిధిలో. దేవుని కటాక్షం నీ మీదకు దిగి వచ్చినట్లుగా ఎవరి ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించాలో వారి ద్వారానే దేవుడు నిన్ను దీవిస్తారు. వారు నిన్ను దాటిపోతే పొందవలసిన ఆశీర్వాదాలు పొందలేవు. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో, ఇదిగో ఈ చక్కటి ఈ